హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను బ్రో. మీ ఫేవరెట్ ఎవరు? ఇమానిల్. ఎందుకు ఇమ్మోనిల్? అంటే ప్రతి ఒక్క గేమ్ మంచిగా ఆడుతుండు. నా ఫస్ట్ వీక్ నుంచి మంచిగా ఆడుకుంటూ వచ్చిండు. ప్రతి ఒక్క గేమ్లో ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, ఆడియన్స్కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్క గేమ్ ఆడుతున్నాడు, ఒక ఆల్రౌండ్ ప్లేయర్ లాగా. విన్నర్ ఎవరు అవుతారు మరి? విన్నర్ అంటే ఇప్పుడు కళ్యాణ్కే ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ అంత మంచిగా ఆడినా కూడా ఆ, ఇప్పుడు పోటీ నడుస్తుంది కళ్యాణ్కి తనుజాకి. ఓటింగ్ అనేసి ఈక్వల్గా వస్తున్నాయంట వాళ్ళకి. ఇమాన్యుల్ అంత మంచిగా ఆడినా థర్డ్ ప్లేస్లో ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఓటింగ్ వేయడం లేదు అర్థం అవ్వదు. చాలా మంది ఏమంటున్నారంటే ఓటింగ్ నామినేషన్లోకి వస్తేనే ఓట్లు పడతాయంటే అది ఎలా అవుతుందన్న? గేమ్ చూసే కదా అన్న వేయాల్సింది ఓట్లు అని నేను ఇంతవరకు ప్రతి ఒక్క గేమ్ ఇమాన్యుల్ది చూసినాను, ఓటు వేసా ఇమాన్యుల్ అన్నకి. ఇప్పుడు ఒక 3 days నుంచి చూడట్లేదు. ఎందుకంటే ఇమాన్యుల్ అన్నకి ఎవరు ఓటు వేయడంలే. నేను ఓటు వరకే వేస్తున్నా, కానీ అన్న థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. చాలా బాధగా ఉంది. ఒక కామెడియన్ ఎంటర్టైన్మెంటే కాదు, కప్పు కూడా కొడతాడని చూపించాలని మాది. అంటే స్టార్టింగ్లో చాలా మంది ఇమ్మోనిలే విన్నర్ అన్నారు, కానీ ఎందుకు సపోర్ట్ లేదు? నామినేషన్స్లో లేకపోవడమే మైనస్ అయిపోయిందా? అది కొందరు అంటున్నారన్న. అది నామినేషన్కి ఆయన అది వాళ్ళు వేయాలి కదన్న. వాళ్ళు నామినేట్ చేయకుంటే ఇంకా ఈయన ఏం చేస్తారు? వాళ్ళు నామినేట్ చేస్తే ఈ మంచి నామినేషన్లోకి వస్తాడు. వాళ్ళు చేయలేదు కాబట్టి ఎట్లా వస్తారన్న? ఏమంటున్నారంటే అదేమంటారంటే సేఫ్ గేమ్ ఆడాడంటే ఎక్కడ సేఫ్ గేమ్ ఆడాడన్నా? ప్రతి ఒక్క గేమ్ తన ఓన్ టాలెంట్తో ఆడాడు. ప్రతి ఒక్క గేమ్ ఆడతాడు. అలాంటి ఆ మనిషిని ఏదో ఒక పాయింట్ పట్టుకొని నామినేషన్ చేయాలి. వాళ్ళు చేయకుంటే ఎట్లా నామినేషన్లో వస్తాడు? అది వాళ్ళు తెలుసాలని. అంటే చాలా మంది కళ్యాణే విన్నర్ అని అంటున్నారు. ఎందుకు కళ్యాణ్ విన్నర్ అని మీకేమనిపిస్తుంది? అంటే నాకు ఒకప్పుడు సెకండ్ వీక్ చూసేంత వరకు కళ్యాణ్ అన్న విన్ కాడనుకున్నా. థర్డ్ వీక్ నుంచి తన గేమ్ తను మార్చుకున్నాడు. ఆ థర్డ్ వీకే ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఈరోజు కప్పు కొట్టే పొజిషన్లో ఉన్నాడు అన్న. మంచిగా గేమ్ విన్నర్ అవ్వడానికి ప్రతి ఒక్క గేమ్ ఆడుతున్నాడు అన్న. ప్రతి ఒక్క గేమ్ ఆడుతున్నాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలా, ఎవరిని ఎంతలో పెట్టాలా అని మొత్తం తెలుసుకొని ముందు అంతా చూసినాడు కాబట్టి ఈరోజు విన్నింగ్ పొజిషన్లో ఉన్నాడు అన్న. అంటే కామనర్ అని చెప్పేసి విన్నర్ అనుకుంటున్నారా? కామనర్ అని లేదన్న. ఎందుకంటే అలా చూస్తే అది అట్లా కామనర్గా సెలబ్రిటీగా చూడడం తప్పన. ఒక మంచి మనసు అన్న గేమ్ బాగానే ఆడుతుండు కదా అన్న. ప్రతి దాంట్లో ఎఫెక్ట్ పెడుతున్నాడు. ఎక్కడ గేమ్ ఆడాలో అక్కడ ఆడుతున్నాడు కాబట్టి ఈరోజు విన్నింగ్ పొజిషన్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది అంటున్నారు ఆర్మీ ట్యాగ్ యూస్ చేసుకొని విన్నర్ని చేద్దామని చూస్తున్నారు జనాలు. ఎట్లా అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని రైతు అని చెప్పేసి ఇప్పుడు రైతులకే చెడ్డ పేరు తెచ్చిన పల్లవి ప్రశాంత్. ఈ మనిషి ఎప్పుడు అయితే ఇట్లా యూజ్ చేసుకోలేదు. నేను ఆర్మీ అని ఎంతవరకు బిగ్ బాస్లో కూడా ఏ రోజు ఒక సండే వీకెండ్లో కూడా ఒక ఫోటో వేయలేదు. అంటే ఆడే అర్థం చేసుకోవచ్చు అన్న. మంచిగానే ఆడతాడన్న గేమ్ అది. వీళ్ళు అట్లా స్ప్రెడ్ చేస్తారు అంతే ట్రోలర్స్. వాళ్ళని మనం పట్టించుకోకూడదు అన్న. వాళ్ళని పట్టించుకుంటే ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. కొంతమంది మీమర్స్ వల్ల వెనకబడు. ఇంకొకటి తనుజ కూడా విన్నర్ రేస్లో ఉంది కదా. తనుజ గేమ్ ఎలా ఆడింది? ఏం ఆడిందన్న? అసలు ఏం ఆడిందని ఆమె ఇంతవరకు నేనైతే ఆమె విన్ అయిందని కూడా నాకు తెలియదు. అయినా విన్నింగ్ రేస్లో ఉండడం ఏందన్న? ఎందుకు ఓట్లు వేస్తున్నారో అని అర్థం అవ్వట్లేదు. ఏమన్నా అందంగా ఉందని ఓటేస్తున్నారా ఏంది? అసలు ఆడిందన్న, కొన్ని గేమ్లు ఆడింది. తన ఎఫెక్ట్ ఎక్కడ ఉందన్న? ఏం కనపరాలి ఇంతవరకు. బిగ్ బాసే సపోర్ట్ ఉన్నాడన్న ఆమెకి. అదే రీజనింగ్. స్టార్మా టీం అంతా సపోర్ట్ చేస్తుంది. మొత్తం టీమే సపోర్ట్ అన్న. సీరియల్ బ్యాచ్ మొత్తం ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. ఏం చేయాలని ఇట్లుంటే? ఏదైనా ఒక ఆడితే గెలిస్తే ఒక హ్యాపీ. ఏం ఆడకుండా విన్నింగ్ పొజిషన్లో ఉందంటే మేమే షాక్లో ఉన్నాం. అంటే టాస్క్లో ఆడింది, ఎఫర్ట్స్ పెట్టింది కదా. పెట్టిందనా, కానీ కప్పుకి తగ్గట్టు పెట్టలే అని నేను. అంత ఎఫెక్ట్ లేదు. టాప్ 5 ఉన్నారు కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు మీరు? నా ఫస్ట్ వచ్చేసి నేను కళ్యాణ్, సెకండ్ ఇమాన్యుల్, థర్డ్ సంజన గారు, తనుజ. ఎందుకు నా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందంటే సంజన వల్లనే, సంజన గారి వల్లనే అన్న. ఆమె దొంగతనం చేయడం వల్ల అక్కడ నుంచి కొంచెం ఫేమస్ అయింది. అట్లా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందన్న. ఆమె కూడా మంచిగా గేమ్లు ఆడింది. మంచిగా ఏమున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుందన్న. అట్లే ఉండాలి. మన సారీ చెప్పన్నా కూడా చెప్పలే. నేను కావాలంటే వెళ్ళిపోతాను, కానీ నేను సారీ చెప్పను అనే పొజిషన్లో కూడా ఉన్నాను. అందుకే ఎలా అంత ఉండాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదు నా పెట్టినారన్న. చెప్పాలంటే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే ఆమె, కానీ మంచి ఎఫర్ట్స్ పెట్టింది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉంటాను. 4th వచ్చేసి తనుజ గారు, 5th డెమన్. విన్నర్ ఇంకా పవన్ అయినా?
కళ్యాణ్ అన్న ఇమాన్ కూడా బాగానే ఆడాడు కదా ఫస్ట్ నుంచి, అతనికి ఎందుకు అంత సపోర్ట్ రాలేదు? నా మంచిగా ఆడింటి ఇవాళకి కప్పు కొట్టేటోడు అన్న. రీతు ఎముడు ఉంటే ఇంకేమొస్తుంది అన్న. ఎప్పుడు రీతు ఎముడు తిరిగినాడు. ఇంకా ఆమె కూడా వెళ్ళిపోయినా కొంచెం మంచిగా ఆడిండు. తర్వాత ఇంకా అప్పుడు ఆమె ఉన్నంత వరకు ఏం లేదన్న డెమాన్ గేమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.